సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దర్శక నిర్మాత దాసరి నారాయణరావును పలువురు సినీ రాజకీయ ప్రముఖులు పరామర్శించారు. చిరంజీవి, అల్లు అరవింద్, మురళీమోహన్, మోహన్ బాబు, వివి వినాయక్, జయప్రద, జయసుధలతో పాటు వైసీపీ నేత అంబటి రాంబాబు కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి దాసరిని పరామర్శించారు. 2 రోజుల్లో దాసరి మాట్లాడతారని చెప్పారు మోహన్ బాబు. భగవంతుడి దయ, డాక్టర్ల కృషితో ఆయన కోలుకుంటున్నారని చెప్పారు. ఏదైనా మన చేతుల్లో ఉండదు, మనం ఏదేదో ఊహించుకుంటాం. అంతా భగవంతుని ఆశీస్సులు. మనందరం అమ్మ నాన్నను ఎలా నమ్ముతామో అలా భగవంతుని నమ్ముతాం, డాక్టర్ని నమ్ముతాం. వైద్యో నారాయణో హరిని మీరు అన్నారు. డాక్టర్ భాస్కర్ రావు గారు కిమ్స్ హాస్పిటల్, ఆయన 2 రోజులుగా నాతో వచ్చి మీతో ప్రజలతో కూడా మాట్లాడారు. అద్భుతమైన హాస్పిటల్లో అద్భుతమైన డాక్టర్స్ అంటే ప్రతి ఒక్కరూ ఇంట్రెస్ట్గా చేయబట్టి ఆయన బ్రతికి బయటపడ్డాడు. అదంతా భగవంతుని షిరిడి సాయినాథుని ఆశీస్సులు. నేను షిరిడీకి వెళ్ళి ఈరోజు వచ్చాను. మార్నింగ్ చూశాను, ఉదయం నుంచి ఇక్కడే ఉన్నాను. మీ అందరూ తెలుసు. ఈజ్ ఆల్ రైట్. మీ అందరి బ్లెస్సింగ్స్. ఈ బికేమ్ ఆల్ రైట్. ఏదైనా ఇంకో 3 or 4 డేస్లో బయట వచ్చేస్తారు ఆరోగ్యంగా. హాస్పిటల్ యాజమాన్యం, కార్మికులు, అంటే నర్సు దగ్గర నుంచి బాయ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ అత్యద్భుతంగా మనసు పెట్టి కోఆపరేషన్ చేశారు. వాళ్ళందరికీ నేను దాసరి నారాయణరావు గారి బిడ్డగా ఆయనకు